నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 17 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది మేఘన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,151.45 965 pts 1.25% పెరిగింది. అత్యధిక లాభం టెక్ మహీంద్రా 4.14% పెరిగింది. అత్యధిక నష్టం సన్ ఫార్మా 0.90% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,334.30 1.09% వద్ద ఉంది. 1.09% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ నిఫ్టీ బలంగా మూసివేత. సెన్సెక్స్ 78,151 రూపాయలు మరియు 45 పైసలు వద్ద 1.25% లాభంతో మూసివేయబడింది. నిఫ్టీ 24,334.30 వద్ద 1.09% పెరిగింది. టీసీఎస్ 3.09%, కోటక్ బ్యాంక్ 3.57% లాభపడ్డాయి. రూపాయి మేనాటి నుండి అతిపెద్ద వారపు క్షీణత. రూపాయి డాలర్ మారకంలో 96.28 వద్ద మూసివేయబడింది. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు ఒత్తిడి కలిగించాయి. ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, బలహీన రుతుపవనాలు ముఖ్యమైన ప్రమాదాలని హెచ్చరించారు. క్రూడ్ ఆయిల్ $80 వద్ద స్థిరపడింది. క్రూడ్ ఆయిల్ $80 మరియు 1 సెంట్ ప్రతి బ్యారెల్ వద్ద 1.34% పెరిగింది. గోల్డ్ $3,996 మరియు 90 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్స్ వద్ద 0.28% లాభంతో, సిల్వర్ $55 మరియు 54 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్స్ వద్ద 0.64% నష్టంతో మూసివేయబడ్డాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభం రెట్టింపై 4,696 కోట్ల రూపాయలు. జేఎస్డబ్ల్యూ స్టీల్ Q1 FY27లో 4,696 కోట్ల రూపాయలు నికర లాభం నమోదు చేసింది. ఇది గత సంవత్సరం కంటే రెట్టింపు. ఆదాయం కూడా 10% పెరిగింది. భారత అతిపెద్ద ఇపోకి 31,100 కోట్ల డాలర్లు బిడ్లు. భారతదేశపు అతిపెద్ద అసెట్ మేనేజర్ ఐపీఓ గురువారం ముగిసింది. 31,100 కోట్ల డాలర్లు విలువైన బిడ్లు వచ్చాయి. 2026లో ఇది అతిపెద్ద ఇపోగా నిలిచింది. రిలయన్స్ ప్రమోటర్లు ఇండియన్ రూపీ 9,000 కోట్లతో వాటా పెంచుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు జూన్ త్రైమాసికంలో వాటాను 50.48%కి పెంచుకున్నారు. దాదాపు 9,000 కోట్ల రూపాయలు షేర్లు కొన్నారు. స్టాక్ 2.36% లాభంతో $1,327 మరియు 20 పైసలు వద్ద మూసివేయబడింది. ఎన్టీపీసీ-ఎన్పీసీఐఎల్ 28,000 కోట్ల రూపాయలు అణు విద్యుత్ టెండర్. ఎన్టీపీసీ-ఎన్పీసీఐఎల్ సంయుక్త సంస్థ రాజస్థాన్లో అణు విద్యుత్ కేంద్రం కోసం 28,000 కోట్ల రూపాయలు టెండర్ విడుదల చేసింది. ఇది ప్రభుత్వ యాజమాన్యం కాని మొదటి అణు విద్యుత్ కేంద్రం అవుతుంది. జెప్టో ఇపోకి ముందు వాల్యుయేషన్ తగ్గింది. త్వరిత వాణిజ్య సంస్థ జెప్టో తన రాబోయే ఐపీఓ కోసం చాలా తక్కువ వాల్యుయేషన్ కోరుతున్నట్లు బ్లూంబర్గ్ నివేదించింది. ప్రస్తుత మార్కెట్లో పెట్టుబడిదారుల జాగ్రత్త వైఖరి ఇందుకు కారణం. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $3,996 మరియు 90 సెంట్లు 0.28% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,23,707 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.28% పెరిగింది. మునుపటి ముగింపు $3,985 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $55 మరియు 54 సెంట్లు 0.64% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,719 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 0.64% తగ్గింది. మునుపటి ముగింపు $55 మరియు 90 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $80 మరియు 1 సెంట్ 1.34% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.34% పెరిగింది. మునుపటి ముగింపు $78 మరియు 95 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్ డాలర్ 96.27 0.24% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.24% బలపడింది. మునుపటి ముగింపు $96 మరియు 50 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 3,106 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 3,021 రూపాయలు. హైదరాబాద్ $994, 3,191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 3,128 రూపాయలు.
భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.